హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ముందుగా మనం ఏ టైప్ ఫ్లవర్ స్టిచ్ వేయాలనుకుంటున్నామో అది పెన్సిల్తో డ్రా చేసేసుకున్నాను. నీడిల్కి దారం ఎక్కించి సింగిల్ లైన్ దారం ఎక్కించానండి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇది రెగ్యులర్గా నేను వేసే స్టిచ్చేనండి. ఇదే కుట్టు ఆ ఫ్లవర్ పైన ఉంది కదా, దానికి మాత్రమే ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇదంతా ఒక 6 లైన్స్ అలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందన మనం స్టిచ్ చేసిన దాని కింద సర్కిల్ ఉంది కదా, దానికి వేరే కలర్ థ్రెడ్ తీసుకొని నీడిల్కి దారం ఎక్కించి ముడి కుట్టు వేసుకోవాలి. అంటే నీడిల్కి 2 టైమ్స్ రౌండ్ తిప్పి మళ్ళీ నీడిల్ని కింద గుచ్చి ముడి కుట్టు అనేది వేసుకోవాలి. ఆ సర్కిల్ మొత్తం అయ్యేటట్టు మొత్తం ముడి కుట్టు అనేది వేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చిన్న లీఫ్ లాంటిది మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ బేసిక్ స్టిచ్ వేసేసుకొని దానికి లీఫ్ షేప్లో మనం ఒక 3 స్టిచ్లు అలా వేసేసుకుంటే లీఫ్ రెడీ అయిపోయినట్టే. సింపుల్గా ఈజీగా ఈ ఫ్లవర్ డిజైన్ అయిపోయినట్టేనండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా వేసేసుకోవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.